అద్భుతమైన ఒక కుటుంబం 128వ కీర్తన భాగంలో దాగి ఉంది. ఇప్పుడు చెప్పండి, మరి ఒకసారి ఆలోచన చేద్దాం. నువ్వు ఎలా ఉన్నావు? నీ భార్య ఎలా ఉంది? నీ పిల్లలు ఎలా ఉన్నారు? ఒకసారి 22 సంవత్సరాల వయసు కలిగిన ఒక యవనస్తుడు, అతనికి భయంకరమైన జబ్బు వచ్చింది. అమ్మ వినాలి, భయంకరమైన జబ్బు వచ్చింది. డాక్టర్లు బాక్కాదు, తీసుకెళ్ళండి అని చెప్పారు. తీసుకొచ్చారు. మంచులో పడుకు మాట్లాడు ఒక చూస్తాడంతే. వాళ్ళ తల్లి ఒకసారి, అన్నయ్య ఒక్కసారి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అని చెప్తే, సర్లే నేను వెళ్ళాను. మంచంలో పడుకున్నాడు. అమ్మ వినాలి, 22 సంవత్సరాల వయస్సు. నాకు కూడా అర్థమైంది ఈ పిల్లోడు బతకడు అని. సరే, ఏది ఏమైనా ఒక 2 మాటలు దేవుని మాటలు చెబుదాం అని మంచం పక్కన స్టూల్ వేసుకొని నేను అబ్బాయితో మాట్లాడుతున్నా. తమ్ముడు, చెల్లి వినండి. ఏమని బాబు, చనిపోయేది ఏదో ఒక రోజు చనిపోతాం ఖచ్చితంగా. ఏదో ఒక రోజు, ఎన్ని సంవత్సరాలు బతికిన ఏదో ఒక రోజు మనం ఈ లోకం విడిచాల్సిందే. అయితే నువ్వు కన్ను మూసే లోపల, యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించుమని మనస్ఫూర్తిగా నీ మనసుతో ప్రార్థన చేసుకో. అమ్మ వింటున్నారా? మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకో. దేవా నన్ను క్షమించుము, నువ్వు ఎంత ఘోర పాపమైనా పర్వాలేదు. దేవా నన్ను క్షమించుము, నా పాపాలన్నీ క్షమించు, ఆ రక్తంతో నన్ను కడిగే నాయన, నాకు నిత్యరాజ్యమి అని మనస్ఫూర్తిగా, నువ్వు ఎంత ఘోర పాపమైనా పర్వాలేదు అని నేను చెబుతుంటే, అమ్మ వినాలి, ఇక్కడ ఆ తల్లి ఏడ్చుకుంటానన్న మాట ఏంటంటే, వాస్తవంగా తల్లి పిల్లలు తప్పు చేశారంటే కప్పి పెడతారు. తప్పు చేసినారని తెలుసా మీకు, కానీ చేయలేదంటది తల్లి. కానీ ఆ తల్లి కడుపు చించుకొని నాతో అన్న మాట ఏంటంటే, అన్నయ్య వీడు పచ్చి దుర్మార్గుడు, వీడు పచ్చి దుర్మార్గుడు. వయసు 22 సంవత్సరాల వయసు, పచ్చి దుర్మార్గు. నేను చెప్తున్నా కదా, తల్లి ఎప్పుడైనా కానీ పిల్లలు చేసే తప్పులను కడుపులో పెట్టుకుంటుంది. తప్పు చేసినాడని తెలిసినా కూడా చెప్పదు, చేయలేదు నా కొడుకు అంటది. కానీ ఆమె అంతా ఏడ్చుకుంటూ చెప్పిందంటే తల్లికి ఎంత ఘోరంగా ప్రవర్తించింటాడు వాడు. ఎస్, ఎంతమంది లేరు అలాంటి పిల్లలు లోకంలో ఇప్పుడు? తల్లిదండ్రుల మాట వినకుండా తల్లిదండ్రులకు ఎదురు మాట్లాడుతూ ఎంతమంది లేరు సమాజంలో? వినండి సోదరులారా, ఈ రాత్రి నీ పిల్లలు ఒలివ మొక్కలాగా ఉండాలి, దేవుని సేవ చేసే పిల్లలుగా ఉండాలి, సాక్ష్యం కలిగిన పిల్లలుగా ఉండాలి, ప్రార్థన చేస్తే అద్భుతాలు చేసే ఒక దేవుని సేవకుడిగా మార్చబడాలని ఎంతమంది ఇష్టపడుతున్నాం? మన పిల్లల్ని ఎంతమంది ఇష్టపడుతున్నా? ఒకసారి హైదరాబాద్ పట్టణంలో నేను ఒక ఇంట్లో బస చేశాను. మీటింగ్ పోయిన తర్వాత 3 బిడ్డలు, 2 బిడ్డలు బీటెక్ ఎంటెక్ చేశారు. చిన్న పాప బీటెక్ చేస్తుంది. తమ్ముడు వినాలి, అమ్మ వినాలి, పాప విను. నేను ఎక్కడ ఇంటికి వెళ్ళినా బస చేసినా ఖచ్చితంగా వాళ్ళకి వాక్యం చెప్పి ప్రార్థన చేసి వస్తాను. ఒకవేళ ఆ ఇంట్లో బస చేస్తే దేవుడు నాకు ఏదైనా ఒక దర్శనం చూపిస్తూ కూడా వాళ్ళ ప్రత్యక్షత అంతా కూడా చెప్పి, ఇలా ఉంది చూడండి మీ పరిస్థితి అని ప్రార్థన చేసి వస్తాను. అది నాకు అలవాటు, దేవుడు నాకు ఇచ్చిన ఒక గొప్ప కృప అది. ఆ పిల్లల్ని తెల్లవారుజామున లేపుకొని తీయండి అమ్మా బైబుల్ అంటే, బైబుల్ దీనికి చేత కావట్లేదు. పుట్టినప్పటి నుండి క్రైస్తవులే, ఏ అధ్యాయం ఎక్కడుందో కూడా తీయట్లేదు. ఏం చేయమంటారు? ఎంటెక్ చదివినారు, బీటెక్ చదివినారు. తమ్ముడు చెల్లి వినాలి, ఇలాంటి పిల్లలు ఏంటి పరిస్థితి? ఎవరి పిల్లలు? పుట్టినప్పటి నుండే క్రైస్తవుల పిల్లలు, పుట్టినప్పటి నుండే. మేము చిన్నగా ఉన్న సమయంలో ఏమండి, మా నాన్న అమ్మ అప్పుడు చిన్న దీపం, అది చిన్న పల్లెటూరు, దీపం పెట్టి, అది మీకు అందరికి ముసలిళ్ళకి పెద్దలకు మీకు తెలుసు, చిన్న దీపం కిరోసిన్ బుడ్డి పెట్టి మా నాన్న అమ్మ నాతో మా అక్కతో, అప్పుడు వీళ్ళు పుట్టలేదు, మాతో అక్కతో ఒక పాట పాడించి ఒక అధ్యాయం మాతో చదివించి మోకరించి, ప్రభువా ఈ పిల్లలకి మేమేమి ఇవ్వలేము, మీ చేతులకు అప్పగిస్తున్నాం, మీరు వాడుకో అని కన్నీరు కార్చేవాడు మా తల్లిదండ్రులు. ఈరోజు వారి కన్నిటి ప్రభావం మా కుటుంబాన్ని ఎత్తింది, ఇట్లా ఎత్తింది మా కుటుంబాన్ని. నేను ఎందుకు చెప్తున్న ఈ విషయానండి? ఎస్, ఒకరోజు మా తల్లిదండ్రులు ఆ చిన్న బుడ్డి కాడ మమ్మల్ని పాట పాడించి ఒక అధ్యాయం మాతో చదివించి మోకరించి, ప్రభువా ఈ పిల్లల్ని మీకు సమర్పిస్తున్నాం, మేమేమి ఇవ్వలేము ఈ పిల్లలకి. ఎస్, 5 మంది, 2 ఆడపిల్లలు, 3 మగ పిల్లలు, అందరూ మా పిల్లలే కాదు, మా పిల్లలు కూడా ఇప్పుడు పరిచయం చేస్తున్నారు. నేను ఎందుకు చెప్తున్నా ఈ విషయం అనంటే, ఎస్, ఒక కుటుంబ యజమానుడు, తమ్ముడు వినాలి ఈ మాట, ఒక కుటుంబ యజమానురాలు. ఇక్కడ స్త్రీలకు ఒక మాట నేను చెప్పాలి. ఏ తల్లి అయితే ప్రతిరోజు ఉదయాన్నే లేచి చేతులు పైకెత్తి నీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తావో నీ ప్రార్థన వృధా కాదు.
వృధా కాదు, వృధా కాదు. ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన. దేవుడు అన్యాయస్తుడు కాదు, అన్యాయస్తుడు కాదు. ఏ కుటుంబం అయితే, ఏ కుటుంబ యజమానుడు అయితే తెల్లవారుజామున లేచి విలాప వాక్యములోన 3వ అధ్యాయంలో ఆ తర్వాత 19వ వచనంలో రాయబడి ఉంటుంది. ఏమంటది? రెయ్యి మొదటి జామున లేయండి, మీ చేతులు ఎత్తండి దేవుని వైపు, మీ పసిపిల్లల ప్రాణము కొరకు మీ చేతులు ఆయన తట్టి ఎత్తండి. తెల్లవారుజామున లేచి ఎవరైతే దేవుని సన్నిధిలో పిల్లల కొరకు ప్రార్థన చేస్తారో ఆ పిల్లలు ఖచ్చితంగా దేవుని బిడ్డలుగా మార్చబడతారు, దేవుని బిడ్డలుగా మార్చబడతారు. ఏ కుటుంబంలో అయితే ప్రార్థన ఉన్నదో, ఏ వ్యక్తి అయితే ప్రార్థన చేయడో, ఏ స్త్రీ అయితే ప్రార్థన చేయడో పచ్చి దుర్మార్గుడు వేయడానికి కన్న తల్లి చెప్తుందే, అలాగా తయారవుతారు సమాజంలో. సోదరులారా వినండి, ఒక సేవకునిగా చెప్తున్నాను. నా వరకు నేను రోషంగా చెప్పేది ఏమిటంటే, క్రైస్తవుడు అంటే అల్లాటప్ప వ్యక్తి కాదు, శ్రేష్టమైన వ్యక్తి క్రైస్తవుడు. ప్రపంచానికి మాదిరి ఎవరు? ధనమున్నవాడు కాదు, ఆస్తున్నవాడు కాదు, అంతస్తులున్నవాడు కాదు, రాజ్య పరిపాలన చేసేవాడు కాదు. మాదిరి ఒక క్రైస్తవుడు, ఒక క్రైస్తవుడు ప్రపంచానికి మాదిరి, ప్రపంచానికి మాదిరి. యాస్, బతికితే 10 రోజులు బతికినా చాలు, పరిశుద్ధంగా బతకండి. అది దేవునికి మహిమ, ఉన్న సంఘానికి ఆశీర్వాదం. మంచి పిల్లడు సంఘంలో ఉన్నాడంటే ఆ సంఘానికి ఆశీర్వాదం. మంచి పిల్లలు మన గ్రామంలో ఉన్నాడంటే ఆ గ్రామానికి ఆశీర్వాదం. 10 మంది ఒప్పుకుంటారు ఆ పిల్లల్ని. మంచి పిల్లలు, మంచి పిల్లలు, మంచి. ఎక్కడ పోతుంది సమాజం? మన పిల్లలు. సోదరులారా వినండి, రాత్రి వేళ దేవుని భయభక్తులు కలిగిన కుటుంబ యజమానునిగా నువ్వు ఉన్నట్లయితే నీ భార్య ఫలించు ద్రాక్షవల్లిగా ఉంటుంది, నీ పిల్లలు ఒలివ మొక్కలు కలిగి ఉంటారు. అక్కడ అంటాడు, నీ పిల్లల పిల్లలని నువ్వు చూస్తావు. బా, ఎంత బాగుంటుంది మాట. ఏమా? నీ పిల్లల పిల్లలని చూస్తావు, పిల్లల పిల్లల్ని చూస్తావు అంటే ఆయుస్సు, చెప్పాలి, ఆయుస్సు పొడిగించబడుతుంది ఆ కుటుంబ యజమానికి. నీ పిల్లల పిల్లల్ని చూస్తావు. అక్కడ ఉంది, నీ కుటుంబానికి క్షేమం, నీకు ఆశీర్వాదం. సియోనులో నుండి యెహోవా ఆశీర్వదిస్తాడంట ఆ కుటుంబాన్ని. ఇంకా దేవుడు ఆ కుటుంబాన్ని బ్లెస్ చేసినాడంటే ఎవడు ఆపలేడు దాన్ని. చప్పట్లు కొట్టలందరూ కూడా ఎవరు ఆపలేరు, ఎవరు ఆపలేరు. 2 చేతులు పైకెత్తుదాం. కొంతమంది ఇట్లనే పెట్టినారు, వైబ్రేషన్ వచ్చిందే మన చేతులకి. అది వెరీ గుడ్. ఇప్పుడు బా చెప్దామా ఒక మాట? పలకండి, యేసయ్యా నా కుటుంబాన్ని అద్భుతమైన ఒక కుటుంబముగా, నా కుటుంబాన్ని మార్చుతండి. గట్టిగా ఆమెను చెప్తారా?